నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కొన్ని రోజుల నుంచి కూడా సంచలనం రేపుతున్నారు. ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆవిడ చేసినటువంటి ట్వీట్స్ కావచ్చు. సో ఇప్పటి వరకు కూడా ఆవిడ కేంద్ర సర్వీసులకి వెళ్తారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు, కానీ కాదు అని ఆవిడ క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ ఇలాంటి పరిణామాలు ఆవిడ నుంచి రావడం ఏ విధంగా చూడాలి? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సో మరి స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇంతకుముందు కేసీఆర్ గారికి సీఎం పోస్ట్లో ఉన్నప్పుడు ఆవిడ పర్సనల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అయితే ఇంకా రాలేదు. ఆవిడ గురించి చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఈవెన్ నిన్న కొన్ని ట్వీట్ చేశారు ఆవిడ. నిజంగానే సంచలనం రేపారని చెప్పాలి ఆ ట్వీట్ ద్వారా. సో ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలి అంటారు అసలు? అంటే ఇప్పుడు ఆమె చాలా సుదీర్ఘకాలంగా సీఎంఓ ఆఫీస్లో పిఎస్ టు ద సీఎం అనే మంచి కీలకమైన పదవిలో పనిచేశారమ్మా. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన అనేక కీలకమైన పథకాల్లో కానీ అన్నిట్లో కూడా ఆమె ఒక ప్రధాన భూమిక పోషించారు. తర్వాత ఆమె స్వతహాగా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రతిభావంతురాలనే పేరు కూడా ఉంది. ఆమె మీద ఏం పెద్ద వివాదాలు ఏం రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఒక్కటే వివాదం కూడా కాదు, ఒకటే అంశం పదే పదే వచ్చింది. ఏంటంటే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే వచ్చి కలిశారు మర్యాదపూర్వకంగాను. ఈమె మరి ఎందుకు కలవలేదు అనేది. అందువల్ల ఏమనుకున్నారంటే ఇంతకాలం ఆమె ముఖ్యమంత్రి గారి సీఎంఓలో బాగా ఇదిగా సన్నిహితంగా పనిచేయటం, బీఆర్ఎస్లో ఒక అంతర్భాగంగా పనిచేసినట్టుగా ఫీల్ అవుతూ రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మనం ఎందుకు వెళ్ళి కలవాలనుకుంటుందా అన్న అభిప్రాయం ఆమెలో ఉందేమో అని అనుమానం వచ్చింది అందరిలో. అధికార వర్గాల్లోనూ వచ్చింది, ప్రజల్లో కూడా వచ్చింది సహజంగా. అంటే స్మితా సబర్వాల్ అనే ఆమె ఏదో అనామకురాలు కాదు కదండి. చాలా మామూలుగా ఉండే ఆఫీసర్ అయితే కూడా పెద్ద పట్టించుకోరు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళలేదు అనేది. కానీ యాక్టివ్గా ఉండేవాళ్ళు, సోషల్గా కానీ అఫీషియల్గా కానీ యాక్టివ్గా ఉండే వాళ్ళ కదలికల్ని ప్రజలు గమనిస్తారు. అందువల్ల ఆమె కలవలేదు అనేది గ్లేరింగ్గా కనపడుతుంది ప్రముఖంగా ప్రజలకి. అంటే ఇంతకు ముందు సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఆవిడ ప్రెజెన్స్ ఉండేది. ఇప్పుడు ప్రెజెన్స్ లేకపోవడం అంటే బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారని అందరికీ తెలిసింది. సో అందువల్ల ప్రతి మీడియా కూడా ఆవిడని ఫోకస్ చేయడం జరిగింది. వ్యక్తిగత క్రమశిక్షణలో కానీ, ఆమె పనితీరులో కానీ, ఆమె వ్యవహార శైలి మీద కానీ ఎక్కడ కూడా వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు కానీ విమర్శలు కానీ రాలేదు. ఆమె సంగారెడ్డి కలెక్టర్గా కూడా పనిచేశారు, మెదక్ అనుకుంటా. అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా అప్పుడు కూడా చేసినప్పుడు కూడా ఆమెకి మంచి పేరే ఉంది. అయితే ఆమె కలవకపోవటానికి బహుశా కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ మీద వెళ్ళటానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నారేమో. అందువల్ల ముఖ్యమంత్రిని కలవలేకపోతుందని కానీ కలవదలుచుకోలేదనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అది పదే పదే సోషల్ మీడియాలో అప్పీర్ అవటం వలన ఆమెకు ఆ భావం కలిగి ఉండొచ్చు. రెండోది, ఆమె నిన్న ట్వీట్లో కూడా కొంచెం రెడీ టు టేకప్ ఎనీ ఛాలెంజ్ అన్నట్టుగా, అంటే అది ఒక రకంగా ఆమె ఒక ఛాలెంజ్ ఇస్తున్నారా అనే భావన కలుగుతుంది. అంటే ఆమె ఏదైనా పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒక భావన కలుగుతుంది. లేదు, ఎటువంటి పరిస్థితులు నా మీద ఎదురైనా కూడా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అప్ ఛాలెంజింగ్ అన్నట్టుగా కూడా ఒక సవాల్లాగా అనిపించింది. అది ఏ దృక్పథంతో చూసేవాళ్ళకి ఆ దృక్పథంతో అనిపిస్తుంది. కానీ పెట్టేవాళ్ళకి ఆమెకి తెలిసి ఉండాలి ఎందుకు పెట్టిందో. సరే, ఆమె వాళ్ళ కేంద్ర సర్వీసెస్కి నేను వెళ్ళటం లేదు, డిప్యుటేషన్ మీద ఇక్కడే కొనసాగుతున్నాను అని అంటం వలన అందరూ కూడా సంతోషిస్తారు. స్మితా సబర్వాల్ గారు ఎవరికి వ్యతిరేకమైన వ్యక్తి కాదు, వివాదాస్పదమైన వ్యక్తి కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కూడా నియమ నిబంధనలు పాటించే అధికారులకు ఆయన ఏమి ఇబ్బంది పెట్టే మనిషి కూడా కాదు. ఆమెకి తగిన స్థానం ఇచ్చి ఆమె సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. లేదు, ఆమె మీద ఈ ప్రభుత్వానికి భిన్నమైన అభిప్రాయం ఉండి ఆమె గతంలో చేసిన ఏమన్నా ఎక్సెసెస్ ఉంటే అప్పుడు ఆమెని కొంచెం సెలవులో వెళ్ళమనొచ్చు, లేదంటే లూప్ లైన్లో పెట్టచ్చు, లేదంటే సెంట్రల్ సర్వీసెస్కి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోమని ఎన్ఓసి లాంటిది ఇవ్వచ్చు. అది అంతర్గతంగా ప్రభుత్వానికి స్మితా సబర్వాల్ గారికి సంబంధించిన అంశం. ఆమె మీద ప్రభుత్వానికి ఎలాంటి అభిప్రాయం ఉంది, ముఖ్యమంత్రి గారికి ఎలాంటి అభిప్రాయం ఉంది. ఒక్కోసారి ముఖ్యమంత్రి గారికి సదభిప్రాయం ఉన్న ఆ క్యాబినెట్ కొలీగ్స్లో సీనియర్స్ కనుక ఈ మీద కొంచెం భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఆయా సంఘటనలు తీసుకెళ్లే సందర్భం ఉంటుంది. ఆమె ఇట్లా
మా పట్ల ఎక్సెస్గా బిహేవ్ చేసింది అన్నప్పుడు వాళ్ళ కొలీగ్స్ సహచరుల్ని కాదని కూడా సీఎం గారు అనలేడు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించినంతవరకు, సోషల్ మీడియాకి సంబంధించినంతవరకు ఏ పంచాయతీ అయితే స్మితా సబర్వాల్ గారితో ఎవరికి లేదు. అవును. ఒకవేళ ఆమె సర్వీసెస్ తెలంగాణలో ఇచ్చి మంచి సర్వీసెస్ కనుక ఇస్తే ప్రజలకు కూడా ఆనందమే, ఆమెకు కూడా తృప్తి. ఈ రాష్ట్రంలో నేను ఇంతకాలం పనిచేశాన్ని సంతోషం. ఆమె ఇలా ట్వీట్ ద్వారా ఫస్ట్ టైం స్పందించడం ఈ అంశం మీద. అవును. కాబట్టి మనం దీంట్లో పెద్ద వివాదాలని ఎవరు కోరుకోవట్లేదు. స్మితా సబర్వాల్ లాంటి వివాద రహితురాల మీద వివాదాలు సృష్టించే ప్రశ్న కూడా తెలంగాణ లాంటి రాష్ట్రంలో రాదు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సమంజసంగా ఆలోచించే మనిషే. ఇతరులాగా కక్ష సాధింపు ధోరణి మనిషి అయితే ఆయన కాదు. అట్లాంటి వ్యక్తి అయితే అసలు ఇంత పోటీపడి బీఆర్ఎస్ను ఓడించి ఆయన ముఖ్యమంత్రి కాలేడు. అలాంటి వ్యక్తిత్వం ఆయనలో ఉంటే. అవును. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన ఆమోదించారంటేనే అక్కడికే తెలిసిపోతుంది. ఆయన కనుక ఇలా ప్రతి వాళ్ళతో వ్యక్తిగతంగా తగాదాలు పెట్టుకుంటే ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేడు. ఇది ఇంకా లక్ష్యం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత మార్పు ఉందనేది ఆయన చూపించదలుచుకున్నాడు. అవును. భౌతికంగా చూపించదలుచుకున్నాడు. ప్రజల సౌకర్యాలు అన్నీ మెరుగుపడాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ఇవి వస్తువులు మెరుగుపడాలనే దీనిలో ఆయన కృషి చేస్తున్నాడు. ఇందుకోసం ఆర్థిక పరిస్థితి కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది ఆయన అంచనా వేసుకుంటున్నాడు. ప్రతి శాఖలోనూ ఆర్థికంగా ఏ స్థితిలో ఉందనేది. ఇవన్నీ ముఖ్యం. ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నామంటే వీల్స్లో టైర్లో గాలి ఉందా లేదో చూసుకోవాలి కదా ఫస్ట్. అవును. అన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే డ్రైవింగ్ చేయాలి. అంతేగాని మనం పెట్టే స్పీడ్కి తట్టుకుంటాయా లేదా అని చూసుకోవాలి కదా. ఆయన 150 స్పీడ్లో వెళ్ళదలుచుకున్నాడు. మరి వెహికల్ అంత ఫిట్నెస్ ఉందా లేదా అని చూస్తున్నాడు. అది ఫస్ట్ ఎవరైనా ఒక పాలకుడు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా వీరుడైనా సరే ఒక యుద్ధ రథం ఎక్కుతున్నాడంటే ఆ రథం యొక్క శక్తి ఎంత ఉంది, గుర్రాలు ఎట్లా ఉన్నాయి, అవి తిన్నాయా తినలేదా, నీళ్లు తాగినాయా లేదా అన్నీ చూసుకుని మాత్రమే మంచి పవర్ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి తప్ప ఏదో ఆషామాషిగా ఊడిపోయే చక్రాలతో 150 స్పీడ్లో వెళ్తే 2 చక్రాలు 250కి వెళ్తాయి, రథం బోల్తా కొడుతుంది. అవును. కాబట్టి మంచి సారథి అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు 10 సంవత్సరాల్లో కూడా స్మితా సబర్వాల్ గారు ఎలా పనిచేశారని మనందరం చూసాము. బట్ ఇమీడియట్గా ఆవిడ కొంచెం ప్రొఫెషనలిజం అనేది చూపించగలిగితే ఇంకా బాగుండేది. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఆవిడ మీద వచ్చేవి కాదు. సో ఆవిడ చేసిన ట్వీట్ కావచ్చు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ అనేది కావచ్చు. సో దానివల్ల ఆవిడ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారేమో, ఆ ప్రయత్నాల్లో ఉన్నారేమో అనేటువంటిది ఆలోచనలో చాలామంది ఉన్నారు. కాదు అని ఆవిడ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. హోప్ సో ఈ గవర్నమెంట్లో కూడా ఆవిడ వర్క్ చేస్తుందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.